అనగా అనగా రాగం తినగా తినగా రోగం పడగా పడగా టెన్షన్స్ కూడా అలవాటైపోతాయి. ఎందుకు ఇలా అన్నానంటే, లాస్ట్ ఇయర్ అయితే నా కూతురైతే 10థ్ క్లాస్ ఎగ్జామ్ అయితే రాసింది. చాలా టెన్షన్ పడ్డాను. అనుకున్నంత ఏం రాలేదు కానీ పర్వాలేదు బాగానే తెచ్చుకుంది. కానీ ఈసారి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోవట్లేదు. ఈసారి మా బాబు 10థ్ అయితే రాస్తున్నాడు. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయితే అయిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ చాలా టెన్షన్ పెట్టుకుంటుని. ఈసారి అంత టెన్షన్ ఏం పెట్టుకోలేదు. పాస్ అయినా చాలు అని నేను అనుకుంటున్నాను. పాస్ అవుతాడు, కంపల్సరీ పాస్ అవుతాడు. కానీ అనుకున్నంత ఒక రేంజ్లో అయితే రావాలి అనుకుంటున్నాను. నేను నేనైతే పడుతున్నాను కానీ వాళ్ళకైతే టెన్షన్ పెట్టట్లేదు. ఎవరైనా సరే పిల్లోళ్ళకి చాలా టెన్షన్ పెట్టకూడదు. అది లాస్ట్ ఇయరే నేను తెలుసుకున్నాను అనమాట. నేను అనుకున్నంతే రావాలి రావాలి అని మా పాపకు కొంచెం టెన్షన్ పెట్టేసినాను. ఆ టెన్షన్స్ వల్ల కొంచెం తక్కువైతే వచ్చేసినాయి. అంత తక్కువేమీ కాదు, అంత ఎక్కువ కాదని మీడియంగా అయితే వచ్చాయి అన్నమాట. ఈసారి కొంత ఎక్కువే రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ వానికి టెన్షన్ పెట్టట్లేదు. సర్లే, ఆ దేవుని దయ వల్ల ఎగ్జామ్ రాసే వాళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్.